ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్న రాత్రి మాజీ ఎమ్మెల్యే మంత్రివర్యులు పాలెటి రామారావు గారిని నేను సూటిగా ఒకే ఒక మాట ప్రశ్న అడుగుతున్నాను. గతంలో మీరు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా మీరు చేసున్నారు, మీకు ప్రోటోకాల్ తెలుసా? మీకు కనీసం శాసనసభ్యులకి ఇంటిమేషన్ ఇవ్వాలి, శాసనసభ్యులకి తెలియపరచాలి. చీరాల కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ మా నందమూరి తారక రామారావు మా తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం, అలాంటి ఒక మహాన్ వ్యక్తి కాంక్ష విగ్రహం పెట్టిస్తున్నానని సొంతంగా వచ్చి నలుగురు వైసీపీ కౌన్సిలర్లను తీసుకొచ్చి నువ్వు ఈడ వైసీపీ వాళ్ళతోటి ఈడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నానంటే ఇది విగ్రహ రాజకీయమా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు సీనియర్లు, మీ నుండి మేము నేర్చుకోవాలి. కానీ మీరు కులాన్ని అమ్ముకున్నారు. గతంలో ప్రతిసారి పార్టీలు మారుతారు. ఎలక్షన్ టయానికి మీకు లబ్ధి కోసం, మీరు డబ్బు కోసం పార్టీలు మారే ఊసర విల్లిలాగా తయారయ్యి ఎక్కడికి వెళ్ళినా మా సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తి అని చెప్పుకుంటానికి కూడా ఈరోజు సిగ్గుపడుతుంది. ఇంత నీచ చర్యలకు పాల్పడుతున్నారు మీరు. మేము ఈ విషయాన్ని మేము అధిష్టానానికి తెలియజేస్తున్నాం. గట్టిగా మీ మీద చర్యలు తీసుకోవాలని మేము అధిష్టానాన్ని కోరుకుంటున్నాం. ఇలాంటి చర్యలకి ఇంకెన్నడూ పాల్పడకూడదని మేము గట్టిగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్తున్నాం, ఇంకెన్నడూ కూడా ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడకూడదని మేము హెచ్చరిస్తున్నాం. మేము ఈ రోజు మా నందమూరి తారక రామారావు గారి విగ్రహ మైలుబడింది. బులుగు చేతుల మీద గుండా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. సిగ్గుచేటిది. మా తెలుగు తమ్ముళ్ళు, మా తెలుగు నాయకులందరూ కలిసి పసుపు నీళ్ళతో ప్రక్షాళన చేశాము. అలాంటి కనీసం ఇక్కడ వచ్చింది వైసీపీ వాళ్ళే, క్లియర్ గా పేపర్ లో కూడా వైసీపీ కౌన్సిలర్లను ఇచ్చారు. అలాంటి వాళ్ళని మేము బైకాట్ చేస్తూ, వాళ్ళని మేము వ్యతిరేకిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రెస్ మీట్ ని పెట్టడం జరిగిందండి.